అది లేకుండా ఏది జరగదు. నా వీడియోలో మీరు విన్నానంటున్నారు కాబట్టి నేను పొలిటీషియన్ కమ్ ఫ్లైట్ యాక్సిడెంట్ నే ప్రిడిక్ట్ చేశాను. పొలిటీషియన్ కమ్ ఫ్లైట్ యాక్సిడెంట్ అంటే ఈ రెండు చేరితేనే కానీ నేను చెప్పిన ప్రిడిక్షన్ జరగదు. ఇప్పుడు అలాగే నేను తెలుగు రాష్ట్రాలను కూడా ఈరోజు కన్వే చేస్తున్నప్పుడు మీకు అదే చెప్తున్నాను, 2 తెలుగు రాష్ట్రాలు అన్నాను. ఎందుకంటే ఈ రోజు మనం అంటే విడిపోయి 10 years 15 years అవుతా ఉంది, సారీ 10 years అవుతా ఉంది. బట్ రెండిటికి కూడా జ్యోతిషానుసారం ఒక టైం పడుతుంది, అంటే వాటి టైం లైన్స్ చేయడం. అందువల్ల నేను ఇద్దరు అని కూడా చెప్తా ఉన్నాను. అందుకు యాక్యురెన్సీ ఏం లేదు సార్. మనం తాంత్రిక విద్యని జ్యోతిష్యంతో కానీ శాస్త్రంతో మెలినం చేసే విధానాన్ని మనం పోగొట్టుకున్నాం. మనం ఈ రోజు ఏంటంటే ఉన్న శాస్త్రాన్ని చదువుకుంటున్నాం తప్ప శాస్త్రాన్ని పరిశోధనకు వాడటం లేదు. మెయిన్ దానివల్ల శాస్త్రంలో ఉండే యాక్యురెన్సీ ఇప్పుడు 80% బుక్ లో ఉన్నది చెప్తున్నాం. నేనేమంటాను, బుక్స్ లేవు, ఈరోజు ఏఐ వచ్చేసింది. అంటే శాస్త్రం మోడిఫికేషన్ అయినప్పుడు నేచర్ని అర్థం చేసుకోవడం కూడా జనాలు మర్చిపోయారు. ఆస్ట్రాలజర్స్ ప్లస్ గురువులు వాళ్ళందరూ కూడా మర్చిపోయి ఉన్నారు. నేను ఇంకో ప్రిడిక్షన్ కూడా అందులో ఒకటి క్లియర్ గా చెప్తానండి. ఈ పిశాచ యోగంలో మత కల్లోలాలు జరిగి జనాలు ఒకరినొకరు కొట్టుకొని చనిపోయే రోజులు రాబోతున్నాయండి కొన్ని నెలల్లో. అది కూడా ఎలాగంటే 500-1000 మంది అనమాట మినిమం. అలాగా గల్లోలాలు జరిగే అవకాశం 99.9% ఉంటుంది. ఇప్పుడు ఈ పిశాచ యోగం అంత డేంజర్ అంటే అలాగే గురు రాహు సంబంధాలు కలగడం కూడా అంతే డేంజర్. అంటే నక్షత్ర పరివర్తన ఒకటి ఉంది. నేనేమంటానంటే మత కల్లోలాలు జరగడానికి 99.9% అంటే 1% మన ప్లేస్ లో జరగదేమో కానీ ఇండియాలో అయితే ఖచ్చితంగా జరిగే తీరుతుంది. నేను ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ కూడా ఇండియాలోనే చెప్పానండి, వేరే దేశాల్లో చూసాను, ఆ వీడియో చూశాను. బట్ చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది, ఇంత యాక్యురేట్ గా మీరు ఎలా ప్రెడిక్ట్ చేయగలుగుతున్నారు? అంటే ఇందాక మీరు అన్నారు కనెక్టివిటీ బిట్వీన్ ఆస్ట్రాలజీ అండ్ అకల్ట్ సైన్సెస్ అది లోపించడం వల్ల ఇలాంటి ప్రెడిక్షన్స్ ఇవ్వలేకపోతున్నామని. అంటే అకల్ట్ సైన్సెస్ తో కలిస్తేనే ఆస్ట్రాలజీ ఇలాంటి నెగిటివ్ ప్రెడిక్షన్ ఇవ్వగలదా, విడిగా ఇవ్వలేదా? అవును సార్, డెఫినెట్ గా సార్. నేను ఒకటే చెప్తాను సార్, అకల్ట్ లేనిదే ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు మనం గుడిలో ఒక మూల విరాట్ని ప్రతిష్ఠించేటప్పుడు కూడా అకల్టిజాన్ని ఫాలో అవుతాం. అంటే మూల విరాట్ కిందన ఒక యంత్ర ప్రతిష్ఠ, వెనకాతలు చాముండిదేవి అమ్మవారు ఉన్నారని చెప్పి ముట్టుకోవద్దని మన శాస్త్రంలో మనం నిత్యం చెప్తా ఉంటారు. మనకి గుళ్ళకి వెళ్ళినప్పుడు బ్యాక్ సైడ్ దండం పెట్టుకోకూడదని. అలాగే అష్టదిగ్బాలకుల్ని ఒక చోటకి చేర్చేటప్పుడు అవి రివర్స్ అవుతాయండి, వాటికి ఫీడ్ అనేది వెళ్తా ఉండాలి. ఈ మధ్యకాలంలో మీరు గమనించినట్టయితే దేవాలయాల్లో ఎక్కువ ప్రమాదాలు జరిగినాయి. అవును, ఓవరాల్ ఇండియాలో నాకు తెలిసి ఈ ఇయరే జరిగినాయి. ఇంతకుముందు కంపేర్ చేసినప్పుడు జరగలేదు, ఈ ఇయర్ ఎక్కువ జరిగినాయి. నేను దీన్ని కుంభమేళలో కూడా ఒక ప్రమాదం జరుగుతుంది, అగ్ని ప్రమాదం అని చెప్పుకున్నాను. నేను అదే అంటే అకల్ట్ ఫామ్ ని ఎందుకు చేస్తా ఉంటానంటే సార్, ఈ ప్రకృతిని మనం కంట్రోల్ చేస్తున్నాం అనుకుంటున్నాం, బట్ ప్రకృతి మనల్ని కంట్రోల్ చేస్తున్నా అనేది నేను నమ్మిన శాస్త్రం. అంటే ఒక మనం పాటించే విధానం, ఇప్పుడు మన శాస్త్రం మనకు ఉపయోగపడాలంటే ఈ కాలానికి ఏ శాస్త్రం వాడాలో అదే వాడాలనేది నేను నమ్మేది, నేను చెప్పేదండి. ఆ యాక్యురెన్సీ కూడా మనకు అందుకే. ఇప్పుడు మనం లాస్ట్ మీకు మనం గుర్తుందండి, రాముడు ప్రాణప్రతిష్ఠ విషయం కూడా మనం ఇదే ఛానల్లో మాట్లాడినప్పుడు మళ్ళీ ప్రాణప్రతిష్ఠ ఇప్పుడు చేస్తున్నారు రీసెంట్ గా. ఎందుకంటే ఆ రోజు జరిగింది మిస్టేక్ అని ఈ రోజు తెలుసుకున్నారు. ఏది మీరు అనేది అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ, అయోధ్య బాలరాములు వారు మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారండి. ఇప్పుడు అంటే కొంచెం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళి అడుగుతున్నానండి, అది అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ రెండోసారి, అలాగే అమరావతిలో శంకుస్థాపన రెండోసారి. ఇది ఏంటండి, దేనికి ఇండికేషన్? దీని ఆస్ట్రాలజీని అకల్ట్ సైన్సెస్ కలిపి చెప్పగలరా మీరు? మళ్ళీ మనం ఆ సబ్జెక్ట్ 100% అమరావతి కోసం కూడా చెప్పాను సార్ లాస్ట్ టైం. అది మాక్సిమం ఇప్పుడున్న ఎవరైతే రూల్ చేస్తున్నారో ఆయన కలిసి రాని ప్రాంతం. అందులో ఇంకోటి ఏంటంటే బౌద్ధుడు నడిచిన నేల ఆయనకు కలిసి రాదు. ఎందుకంటే ఫస్ట్ టైం అమరావతి ఫౌండేషన్ చేసినప్పుడు ఆయన మీద ఇష్యూస్, ఎలిగేషన్స్ వచ్చినాయి. మీరు అదే ఇప్పుడు మొన్న ఫస్ట్ ఒక ముహూర్తం పెట్టారు, తర్వాత మళ్ళీ మార్చారు, ఇమీడియట్ గా మార్చారు. అంటే అది బుధుడిని నీచం టైంలో పెట్టేయడం వలన మళ్ళీ మార్చారు. ఇప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు దానిని పూర్తిగా న్యాయం అనేది జరగదండి. ఎందుకంటే ఎప్పుడు లేని వర్షపాతం ఈ సంవత్సరం పడతా ఉంది, మీరు గమనించారో లేదో. ఇలాంటి వర్షపాతాలు పెరిగి ఇంకా రాబోయే రోజుల్లో దాని నేచురల్ కెలామిటీస్ జరగనివ్వదు. అది నేను 100% ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పగలను. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అది ఇబ్బందికరమైన పరిస్థితిని క్రియేట్ చేసే ప్లేస్ అది. ఆయన నాకు తెలిసి ఈ మధ్య కాలంలో 3
ప్లేసెస్ కూడా ఇంపార్టెంట్ ప్లేసెస్ గా చెప్తా ఉన్నారు. మరి ఫ్యూచర్ లో ఏం మోడిఫికేషన్ జరిగితే మనం చూడాలి. రవికుమార్ గారు, నేనైతే నేను దాన్ని ఒక్క నిమిషం complete అండి, చేయాలనే చెప్తాను. ఒక్క నిమిషం, నాది ఒక సందేహం. బుద్ధుడు నడిచిన నేలలో ఎందుకు శుభయోగం ఉండదు? బుద్ధుడు శాంతి ప్రియుడు, శాంతి కామకుడు అండ్ ధర్మవర్తనంతో ఆయన జీవనం మొత్తం నడిచింది. ఆయన నడిచిన నేలలో ఎందుకు ఇలాంటి ముహూర్తాలు పనిచేయవంటారు? కారణం ఏంటి? బౌద్ధ ధర్మం యాక్చువల్ గా హిందూ మతానికి కొద్దిగా యాంటీగా ఉంటుంది సార్. మనము అంటే ఈ రోజు అంటే బలి నిషేధాలు కానివ్వండి, మన ఆచార వ్యవహారాల్లో ఉన్న మూర్ఖత్వాన్ని అంతా కూడా ఆయన ఎత్తి చూపించిన వ్యక్తి. ఆయన జనరల్ గా జ్యోతిష్ శాస్త్రంలో ఆయన మనం ఎలా చూస్తామంటే బుద్ధుడు శని 2 గ్రహాల కలిగే వ్యక్తిగా చూస్తాం ఆయన్ని. అంటే ఎన్లైట్మెంట్ విత్